అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా విషయాల్లో వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల ప్రాణాల రక్షణకు కానీ అలాగే మహిళల మాన ప్రాణాల రక్షణ మీద దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలు మీద అఘాయిత్యాలు రోజు వినాల్సిన దుస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే పోలీసులు తమ విధులు నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి. అందుకే ఈరోజు ఈ సమస్యలన్నిటి మీద డీజీపీ గారికి కలిసి విన్నవించుకోవడానికి ముగ్గురు ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అడిషనల్ డీజీపీ గారు దొరికితే ఆయనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. మొదటి విషయం ఏంటంటే సాక్షి మీడియా మీద దాడి, ఉద్దేశపూర్వకంగా సాక్షి మీడియా మీద దాడి చేస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా సంబంధం లేని విషయంలో సాక్షి మీడియాని ఇన్వాల్వ్ చేసి ఒక చర్చాగోష్ఠిలో విశ్లేషకుడు మాట్లాడిన మాటల్ని సాక్షికి ఆపాదిస్తూ ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కండువాలు వేసుకొని మరి సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? యాక్చువల్గా అధికార పక్షం అంటే ఏం చేయాలి? శాంతి భద్రతలను కాపాడాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళే శాంతి భద్రతల్ని విఘాతం కల్పిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంత దారుణంగా వాళ్ళు శాంతి భద్రతలు లేకుండా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే రెండోది పొదిలి ఇన్సిడెంట్లో వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని ముందు పెట్టి వెనక నుంచి వాళ్ళే రాలేసి తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడగడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా మహిళల రక్షణ, మహిళల భద్రత గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాము. ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాము. రీసెంట్గా తీసుకుంటే అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఇష్యూస్ జరిగాయి. ఒకటి అనంతపురంలో ఒక అమ్మాయినేమో ఎంత దారుణంగా తండ్రి కంప్లైంట్ ఇచ్చి ఎవడి మీద అనుమానం ఉందో చెప్పి ఫోన్ నంబర్ కూడా ఇచ్చినా కూడా 6 రోజులు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఆమె శవమై తేలిన విషయం. స్కూల్ వెనక వైపున తల మీద దెబ్బ తలిగి చచ్చిపోయి కుళ్ళిన శవమై దొరికిన పరిస్థితి. పోలీసుల నిర్లక్ష్యం క్లియర్గా ఉంది. ఎస్పీ గారే ఒప్పుకొని సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అక్కడితో సరిపోదు కదా. దీనికి ఎవరు? ప్రభుత్వం చేసిన హత్య, ఇది పోలీసులు చేసిన హత్య కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అలాగే సత్యసాయి జిల్లాలో తీసుకుంటే మైనర్ బాలికని, ఒక దళిత మైనర్ బాలికని 6 నెలలు అత్యాచారం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కానీ మొన్నటి వరకు కూడా కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి మనం చూసాం. అలాగే నిన్ననే అన్నమయ్య జిల్లాలో ఒక మైనర్ బాలిక ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేధింపులకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మైనర్ బాలిక ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడి వేధింపులకి ఆమె బలైన పరిస్థితి. అంటే ఆమె గర్భవతి అయ్యి ఆ గర్భవతిని అతనే అబార్షన్ చేసిన పరిస్థితి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు నమోదు చేయని పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా ఉంది, మహిళల భద్రత విషయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మేము వివరించడం జరిగింది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకి, డీజీపీ గారికి మేము విన్నవించుకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి. అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయండి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి పెట్టకండి. ఈ మహిళల భద్రత అలాగే ప్రజల భద్రత, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద దృష్టి పెట్టండి. సాక్షికి కూడా సంబంధం లేని అంశం మీద ఇన్వాల్వ్ చేసి వీళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాము.